మొత్తానికి తెలంగాణలో ఒక లొల్లి అయిపోయింది. ఏంది ఆ లొల్లి అంటే ఎన్నికల లొల్లి అయిపోయింది. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండే ఆ లొల్లి అయిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉండే ఆ లొల్లి అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే ఆ లొల్లి కూడా అయిపోయింది. ఇక లొల్లులన్నీ అయిపోయినాయి. పుస్తకాలు బట్టి చదువుదాం అనేసరికి పోస్టులు తక్కువ ఉన్నాయి. ఇందులో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, తక్కువ ఉన్నాయి. చదువుతందుకు పోరాటం ఒకరు కాదు రెండు కాదు లక్షల మంది. ఎక్కడ చూడు ఏ ఊర్లో చూడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటోళ్ళు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వీళ్ళ జీవితాలు ఒక తరాన్ని ఆపిండు కేసీఆర్. గతంలో ఎగ్జామ్ పెట్టకపోవడంతో కొంతమంది పోరగాళ్ళు పెళ్లి చేసుకోలేదు, కొంతమంది పిల్లలు కనలేదు. దీంతో ఒక తరం ఆగిపోయింది, జనరేషన్ ఆగిపోయింది. అంతే కదా? అవునన్నా, నేను తప్పు చెప్పినా? తప్పలేదు. అయితే రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ నిరుద్యోగులు విద్యార్థులు ఏమంటారంటే ఇక మేము ఎట్టున్నారో రాసేది రాస్తున్నాం, కొన్ని పోస్టులు పెంచరాదన్నటువంటి అభిప్రాయాన్ని డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరోజు ఓడిచేది కాదు, ఖచ్చితంగా పోస్టులు పెంచేంత వరకు తిరుగుబాటు మొదలవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచితే సరాసరి, లేకపోతే ఎలా ఉంటుందో అన్న మాటలు విందాం. ఎట్లుంటుంది అన్న ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సిన అవసరం ఉందా లేదా? అవునన్న, ఇప్పుడు మేము విద్యార్థులందరూ ఒక 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా లైబ్రరీలకి అతుక్కొని స్టడీ చైర్ల నుంచి లేవకుండా చదువుతారు. ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ 2016 తర్వాత వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో 783 పోస్టులే మనకు ఉన్నాయి. దాని కనీసం ఒక 1500 పైచిలకు పోస్టులు పెంచినట్లయితే మీ అందరికీ స్టూడెంట్స్కి సమన్యాయం జరిగేటట్టు ఉంటుంది. ఈ రోజు వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చేది మాకు తెలియదు. ఇప్పటికే మాకు 24-25 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ క్లియరెన్స్ ఇవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు పడతాయి. అప్పటికి ఒక 27 సంవత్సరాలు అవుతాయి. ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ లేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. కనీసం ఒక 5 సంవత్సరాలు పట్టినా కూడా దాదాపు మా 30 సంవత్సరాల జీవితం అయిపోతుంది. అలాంటప్పుడు మా ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు అనుకూలించే మా కుటుంబ బాధ్యతలు మేము మొయ్యాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలన్నట్టు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం అయింది కదా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయమైంది. ఎట్లా అన్యాయం అయిందంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అయితే ఎవరైతే రిలీజ్ చేసిండో అందులో నల్లగొండ పెట్టిండు, జియో 46 పెట్టి నల్లగొండకి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్లగొండకి చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు నాకు 125 మార్కులు వచ్చినా కూడా నల్లగొండలో నాకు జాబ్ రాలేదు. అదే ఇక్కడ 65-66 మార్కులకి హైదరాబాద్లో బీసీడీ కేటగిరీకి జాబ్ వచ్చింది. అది ఎప్పటికైనా అన్యాయం కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అలా చేసిందని విద్యార్థులందరూ జియో 46 గురించి గొడవ చేసి వాళ్ళందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మా విద్యార్థులను పట్టించుకోలేదు. చో మీద పేను వారినట్టు కూడా లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకి ఒక అవకాశం ఇచ్చి ఎక్కువ జాబ్స్ కల్పిస్తే ఇంకోసారి కూడా రావడానికి ఛాయిసెస్ ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 2 కావచ్చు, 3 కావచ్చు, డిఎస్సి పోస్టులు పెంచకపోతే ఏమైనా చేస్తారా? మీతో ఏమైనా అవుతుందా అని వాళ్ళు అట్లే ఉన్నారు ధీమాతోటి. గీళ్ళతో ఏమవుతుంది అంటున్నారు. అంతేనా? ఏమన్నా ఉంటుందా? మాతోనే ఏమైంది అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కలిసి కట్టుగానే ఉంటాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపు 188 స్థానాలు గెలిచి నియర్లీ ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ వాళ్ళని గుంజుకొని 105-106 స్థానాల ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ని కూలగొట్టి 39 స్థానాలకు తీసుకొచ్చింది స్టూడెంట్సే కదా. రేపు ఇవన్నీ కనీసం ఒక 65 స్థానాలే ఉన్నాయి. మొన్న కంటోన్మెంట్ గెలవడంతోనే ఒక 65 స్థానాలు ఉన్నాయి. ఈ 60 స్థానాలను కూలగొట్టడం పెద్ద సమస్య కాదు. ఇలా ఒక 5-6 జంప్ అయితే 6 జంప్ అయితే కోరం పోతుంది ఆడ. ఓకే, అలా జరగకుండా ఉండాలంటే గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఈ రోజు మొన్న దాకా జూన్ 2 వరకు టెట్ నిర్వహించారు. రేపు నెక్స్ట్ మంత్లోనే డిఎస్సి నిర్వహిస్తారు. మరి 1 మంత్లో డిఎస్సి ఎలా ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్? వీళ్ళకి టైం ఇవ్వాలి. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం ఇస్తే మేము ఏదైనా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి పట్టుదలతోనే ఉంటాం. 3 కూడా పెంచాలా? గ్రూప్ 3 కూడా? ఎందుకంటే ఇప్పుడు 1388 పోస్టులు ఉన్నాయి. అవును, ఈ 1388 పోస్టులను కాస్త కనీసం 3,000 అంటున్నారు. కనీసం ఒక 2,000, 3,000, కనీసం ఒక 2,500 అలా పెంచితే విద్యార్థులకు అనేది న్యాయం జరిగినట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ 4-5 ఏళ్ళ తర్వాతనే వస్తుంది. 2018లో వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఒక హోమ్ అఫైర్స్నే ఇంత ఉంటే మిగతా ఈ నోటిఫికేషన్స్ అనేది చాలా కష్టం రావడం. మా అందరికీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోస్ట్ పెంచాలని కోరుతున్నాం. పెంచుతుందని ఆశాభావం ఉందా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతుందని ఆశాభావం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుదని ఆశాభావం ఉంది. ఎందుకంటే విద్యార్థులతోనే ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేపు అల్టిమేటం వాళ్ళు గవర్నమెంట్ని కూలగొడతారన్న ఒక భయం ఉంటుంది. ఈరోజు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఎవరన్నా ప్రతిపక్ష పార్టీ గెలిస్తే
ఖచ్చితంగా పెంచే అవకాశం ఉండు. ఈరోజు ఎమ్మెల్సీగా అదే కాంగ్రెస్ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు కూడా మన కళ్ళే ఉన్నారని ఒక ఒంటెద్దు పోయే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. అది పరిగణలోకి అశోక్ సార్ గట్టి పోటీ ఇచ్చింది కదా, విద్యార్థులంతా అశోక్ సార్ సపోర్ట్ చేశారు. ఎవరైతే స్టూడెంట్స్ విద్యార్థులు మన ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళందరూ అశోక్ సార్కే వేసిరు. 4th place లో ఉన్నాడు అశోక్ సార్కి కనుక ఏదో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గవర్నమెంట్ వాళ్ళు పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తే ఖచ్చితంగా అశోక్ సార్ గెలిచేవాడు. ఇప్పుడు ఎవరో రాకేష్ రెడ్డి ఎవరో తెలియదు, ప్రేమేందర్ రెడ్డి ఎవరో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల మాట్లాడతలేదు. కొద్దిసేపటి క్రితం అడ్డుకున్నారు, అడ్డుకున్నారు. ఇప్పుడు అన్ని పంజరంలో చిక్కిన చిలకనేనా ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం మాట్లాడతాడు? వాళ్ళ గురించి వాళ్ళదే కదా మొత్తం. ఆయన మాట్లాడడానికి కూడా ఆస్కారం ఉండదు. గవర్నమెంట్ ని వ్యతిరేకించి మాట్లాడితే ఏం పలకదు. పంజరంలో చిక్కిపోయింది. చిలకకు పలుకులు రావు ఇప్పుడు. మరి ఎట్లా చిలకకు పలుకులు రావా? నిరుద్యోగుల బాధలు ఎవరైనా ఎట్లా ఏంటి ఫైట్ ఎవరు చేయాలి ఏంది? ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్కి కూడా ఈడ Group 2 కానీ Group 3 కానీ డిఎస్సికి టైం ఇవ్వకుంటే, పోస్టులు పెంచకుంటే, మళ్ళీ అదే ఇంతకుముందు ఎంతో కొట్లాడి 369 మందిని అమరవీరులో సాధించి తెలంగాణ తెచ్చుకుంటున్నాం. ఈ పోస్టులు పెంచుకోవడానికి మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ గొడవలు అయితే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ గవర్నమెంట్ కాకుండా మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు అయినా వాళ్ళు పెంచుతారు. రైట్ అంటే ఇది నికార్సుగా చెప్పేస్తున్నారు నిరుద్యోగులు. ఏంటంటే పోస్టులు పెంచాలి, రీషెడ్యూల్ చేయాలి. డిఎస్సి కావచ్చు, Group 2 కావచ్చు, Group 3 కావచ్చు, పోస్టు పెంచాల్సిందే, బరాబర్ పెంచాల్సిందే. కొంతమంది గెలిచినట్టుగా వాళ్ళు పంజరంలో చిలుకలయ్యారు. ఆ చిలుకలు బలకకుండా మేము ఎలా పెంచుకోవాలో మాకు తెలుసు అన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, దృఢంగా వ్యక్తం చేస్తున్నారు, గట్టిగా వినిపిస్తున్నారు నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ. ఖచ్చితంగా పోస్టులు పెంచాల్సిన అవసరం అవుతుంది, షెడ్యూల్ చేయాలి, రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది. పరీక్ష తేదీలను కూడా రీషెడ్యూల్ చేసి నిర్వహిస్తే సరాసరి, లేకపోతే మరో ఉద్యమాన్ని చవి చూస్తారని హెచ్చరికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక టీవీ.